ఈ ప్రశ్న ఒక హిందువుని అడిగినామనుకోండి, మీది హిందూ మతం కదంటే వాళ్ళు ఏం చెప్తారంటే మాది హిందూ మతం కాదు, ఇది హిందూ ధర్మం అని చెప్తారు. ముస్లింని ఇది ఇస్లాం ఒక మతం అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఇది ఇస్లాం మతం కాదు, ఇది శాంతి కలిగినటువంటి మార్గం అని చెప్తారు. అదేవిధంగా ఒక క్రిస్టియన్ని అడిగితే మీది మతం కదా అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఇది మతం కాదు, పరలోకానికి మార్గం అని చెప్తారు. కాబట్టి ఎవరైనా సరే ప్రతి దాంట్లో కూడా కొంతమంది చెడ్డవారు ఉంటారు. వారు చేసిన పనులను బట్టి ఆ పలానా మతాన్ని, పలానా కులాన్ని, పలానా జాతిని ఎప్పుడు కూడా తప్పు పట్టకూడదు అండి. అదేవిధంగా చెడు చేసిన వారిని బట్టి మంచిగా ఉన్న వారిని అందరినీ కూడా అదే విధంగా కోణంగా చూడకూడదండి. ఎందుకంటే మనిషిని మనిషిగా ప్రేమించాలి, మనిషిని మనిషిగా గౌరవించాలండి. ఈ రోజున చాలా మంది కులం తక్కువ వాడని, దళితులని, అంటరాని వారని, చదువు లేని వాడని, డబ్బులున్నవాడని, డబ్బు లేని వాడని, నల్లోడని, తెల్లోడని, ఈ విధంగా ఎన్నో భేదాభిప్రాయాలు మనుషుల మధ్య వ్యత్యాస ఉన్నాయండి. కాబట్టి నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ వర్గమైనా ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని హింసించకూడదు, ఒక వ్యక్తిని అవమానపరచకూడదండి. మనిషిని మనిషిగా చూడాలండి. ఎప్పుడు కూడా ఒక హిందువుని హిందువుగా చూడకూడదు, ఒక ముస్లింను ముస్లింగా చూడకూడదు, ఒక క్రిస్టియన్స్ని క్రిస్టియన్స్గా చూడకూడదండి. కానీ ఒక మనిషిని మనిషిగా చూడాలి, సాటి సహోదరునిగా చూడాలి. దేవుని ప్రేమను బట్టి అందరిని ప్రేమించాలి, గౌరవించాలి. ఎందుకంటే నీ కులము నీ దగ్గర ఉంటుంది, నీ మతము నువ్వు నమ్మిన మార్గం నీ దగ్గర ఉంటుంది. అలాగని నీది తక్కువ అని కాదు, ఇతరులు ఎక్కువ అని కాదు, ఇతరులు ఎక్కువ అని నీది తక్కువ అని కాదు. కాకపోతే ఎవరు నమ్మిన సత్యము, ఎవరు నమ్మిన మార్గము వారికి ఉంటుంది. అలాగని ఇతరులను, నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకూడదు, హేళన చేయకూడదు, అవమానించకూడదు. కాబట్టి మనిషిని మనిషిగా ప్రేమించండి, మనిషిని మనిషిగా గౌరవించండి, మనిషిని మనిషిగా ఐక్యమత్యంగా ఉండండి. అంతేగాని మనిషిని కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, జాతిని బట్టి, వర్గాన్ని బట్టి, సంఘాలను బట్టి, డినామినేషన్ బట్టి భేదాభిప్రాయాలు, కచ్చలు, అసూయలు, గొడవలు పెట్టుకోకుండా మనిషిని మనిషిగా చూస్తూ అందరితో సమానంగా ఉంటూ దేవుని ప్రేమను బట్టి అందరం కలిసి ఉండాలండి. ఈ బైబిల్ మిషన్ స్థాపించినటువంటి మరి మంగమూర్తి దేవదాసయ్య గారు కూడా ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏం చెప్పాడంటే ఏ కులమును గాని, ఏ మతమును గాని, ఏ జాతిని గాని దూషించరాదు, ద్వేషించరాదు. ఏదైనా తెలియని విషయాలుంటే దేవుని అడిగి తెలుసుకోవాలని చెప్పాడు. ఆ మాట నాకు చాలా బాగా నచ్చిందండి. కాబట్టి ఎవరిని కూడా దూషించకూడదు, ద్వేషించకూడదు, అవమానించకూడదు, కించపరచకూడదు, బాధ పెట్టకూడదు. మనిషిని మనిషిగా చూద్దాం. ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాం, ఒక లౌకిక సామ్రాజ్యంలో ఉన్నాం. కాబట్టి భారతదేశంలో అన్ని మతస్థులు ఉన్నారు, అన్ని కులస్తులు ఉన్నారు, అన్ని జాతి వాళ్ళు అందరు ఉన్నారు. కాబట్టి భారతదేశం అంటే ఇది అందరికీ సంబంధించింది. అందులో తెలుపు ఉంటుంది,